హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు ఈ మధ్యలో బాగా ఎండలో తిరగడం ఒకటి అవుతుందండి. దానికి నేను ఏదన్నా రెమెడీ చేసుకోవాలన్నట్టుగా ఈరోజు బీట్రూట్తో సోప్ చేయబోతున్నానండి. ఎండాకాలము మనకు ట్యాన్ బాగా పడుతుంది కదా, దానికి మంచి రెమెడీ అని చెప్పొచ్చండి బీట్రూట్ సోపు. ముందుగా బీట్రూట్ మనకు కావలసినంత తీసుకొని తొక్కు తీసేసి కట్ చేసుకొని మిక్సీలో చక్కగా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకొని మనము ఆ జ్యూస్ అంతా ఫిల్టర్ చేసుకోవాలండి. ఆ కొంచెం తొక్క లాంటిది రాకుండా చక్కగా జ్యూస్ లాగానే తీసుకోవాలి మనం దీంట్లోకి, సబ్బులోకి. ఈ బీట్రూట్ సోప్ వల్ల మనకు బీట్రూట్ వల్ల మెయిన్ ఏంటంటే మనకు విటమిన్లు, ఐరన్లు దీంట్లో పుష్కలంగా మనకు లభిస్తాయండి. అంటే బాడీ లోపలికి తీసుకున్న చాలా మంచిదే, అలాగే పై పూతలకు కూడా చాలా మంచిదేనండి. ఇది రింకిల్స్ని తగ్గిస్తుంది, మనకు ట్యాన్ తగ్గిస్తుంది, మన చర్మ సౌందర్యాన్ని పెంచుతుందండి, రోజీ గ్లో ఇస్తుందని చెప్పొచ్చండి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా కూడా ఉంటాయి. దానివల్ల మనకు యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది. కొంచెము 35-40లోకి వచ్చిందంటే ఎవరికైనా రింకిల్స్ రావడం స్టార్ట్ అవుతుంది కదా, అలాంటి వాళ్ళకి ఈ బీట్రూట్ సోపు చాలా ఉపయోగపడుతుందండి. బీట్రూట్ సోపుగా వాడచ్చు, బీట్రూట్ ఫేస్ ప్యాక్ లాగా కూడా వాడచ్చండి. నేను ఇప్పుడు మనం దీంట్లో సబ్బులోకి వద్దాము. ఆ జ్యూస్లో ఒక 2 స్పూన్ల అలోవెరా జెల్ వేసాను. తర్వాత ఒక 2 ఈ విటమిన్ క్యాప్సిల్స్ కూడా దాంట్లో వేసాను. 1 స్పూను బాదం ఆయిల్ వేస్తున్నాను. కంపల్సరీ ఇవన్నీ ఎందుకు అంటే మనకు ఆల్మండ్ ఆయిల్ తోటి మన స్కిన్ స్మూత్గా అవుతుంది ఒకటి. ఈ విటమిన్ వల్ల మనకు లాభాలు తెలుసు. మన అలోవెరా జెల్ ఏంటంటే మనకు చాలా నరిషింగ్గా పనిచేస్తుంది. ఏదన్నా ఘాట్లు అలాంటివి ఉంటే, మచ్చలు అలాంటివి ఉంటే కూడా తగ్గిస్తుందండి. అందుకని దీంట్లో అన్నీ కూడా చాలా మంచివే వేశాను నేను. తర్వాత సోప్ బేస్ అంతా బాయిల్ చేసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసి. లెంతీ అవుతుందని నేనే షార్ట్గా చూపిస్తున్నానండి. తర్వాత మనము అదంతా కరిగిన తర్వాత, సోప్ బేస్ అంతా కరిగిన తర్వాత మనం కలిపెట్టుకున్న బీట్రూట్ మిశ్రమం అంతా దాంట్లో పోయాలి. కాకపోతే స్టవ్ ఆఫ్ చేసేయాలి. అది దాంట్లో పోయేగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా బాగా కలిపేసుకోవాలండి. కలిపిన తర్వాతనే మనం సోపు మౌల్లో కానీ లేకుంటే గిన్నెలల్లో, మౌల్లో ఉండాల్సిన అవసరం లేదండి. గిన్నెలోకి ఆయిల్ రాసి పెట్టినా కూడా చక్కగా వస్తుంది సబ్బు ఆరిన తర్వాత. చూసారా, ఆ విధంగా నాకు 6 సబ్బులు అయినాయండి. మనం ఎన్ని కావాలనుకుంటే అంత బీట్రూట్ జ్యూసు దానికి తగ్గట్టుగా తీసుకోవాలి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ బీట్రూట్ సోప్ వల్ల మాత్రం చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయని మరీ చెప్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఒక 2 అవర్స్ వరకు దాన్ని మనం కదలపోకుండా ఉంచితే చక్కగా ఆరిపోయి చక్కగా వస్తాయండి బయటికి. రెగ్యులర్గా 40s దాటిన వాళ్ళు మాత్రం రెగ్యులర్గా బీట్రూట్ కడుపులోకి కానీ ఇలా సోపు ద్వారా కానీ ఫేస్ ప్యాక్ ద్వారా కానీ తీసుకోవడం చాలా మంచిదని చెప్తానండి నేనైతే, ముఖ్యంగా లేడీస్కి. ఓకే ఫ్రెండ్స్, చూసారా 2 అవర్స్ తర్వాత ఆరిపోయినాయి. ఆ విధంగా ఉన్నాయి. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.